హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు మనం ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అని చెప్పేసి మా వీడియోలతో మాట్లాడుకోబోతున్నాం అనమాట. చాలా మందికి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఏ డాక్యుమెంట్లు ఉండాలి, జాబ్ వచ్చినట్లయితే మొట్టమొదటిగా రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి అవగాహన అయితే ఉండదన్నమాట. అయితే ఈ వీడియోలోని మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు మనల్ని ఏ డాక్యుమెంట్లు అడుగుతారు, మనం ఒరిజినల్ సబ్మిట్ చేయాలా, జెరాక్స్ సబ్మిట్ చేయాలా, మనకి తెలియని కొన్ని డాక్యుమెంట్లు ఏమున్నాయని చెప్పేసి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, ఇది మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఈ యొక్క పోస్టల్ డీడీఎస్ సంబంధించి ఏ డాక్యుమెంట్లు అయితే అడుగుతున్నారో సో అన్నీ అయితే మీకైతే చెప్పబోతున్నానమాట. సో, ఆ డాక్యుమెంట్స్‌కి మించి మీకు ఒక్క డాక్యుమెంట్ కూడా ఎక్స్‌ట్రా అయితే అడగరు. అక్కడ సంబంధించి కొన్ని ఫార్మ్స్ అయితే ఉంటాయి. బట్ ఆ ఫార్మ్స్‌ని అనేవి వాళ్ళు అక్కడే ఇస్తారనమాట. మనకి ఇంటర్నెట్‌లో అయితే దొరకవు. మనం పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా అయితే ఏమి ఉండదు. అయితే ఇప్పుడు మనం పట్టుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఏ డాక్యుమెంట్లు మనం సిద్ధం చేసుకోకపోయినట్లయితే పోస్టల్ జీడీఎస్ ఉద్యోగం వచ్చినప్పటికి కూడా మనకి జాబ్ అనేది రిజెక్ట్ అయిపోయి వేరే వాళ్ళకి వెళ్తుందని చెప్పేసి మాట్లాడుకోబోతున్నాం. సో, ఆ డాక్యుమెంట్‌లేంటి? ఆ సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్‌లేంటనేది మాట్లాడుకోబోతున్నాం. మరి ఆ డాక్యుమెంట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లిస్ట్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్‌లో కూడా డాక్యుమెంట్ లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మరి మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనకు సంబంధించి 10థ్ క్లాస్ మార్క్స్ మీకు కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ 10థ్ క్లాస్ మార్క్స్ అయితే మీకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు కాలేజ్ ఏమైనా చదివినట్లయితే అక్కడికైతే మీరు ఒక లెటర్ రాసి, అంటే మీరు దాంట్లో మీరు జాబ్ కొట్టారని చెప్పేసి ఒక లెటర్ లాంటిది రాసి సబ్మిట్ చేసినట్లయితే మీకు 10థ్ క్లాస్ మార్క్స్ అని మీ కాలేజ్ వాళ్ళైతే రిటర్న్ అయితే ఇస్తారు. సో, ఆ రిటర్న్ ఇచ్చిన 10థ్ క్లాస్ మార్క్స్ అయితే మీరు ఒరిజినల్‌గా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో, ఒరిజినల్ 10థ్ క్లాస్ మార్క్స్ ఏదైతే దాంట్లోని మీకు నంబర్ అయితే ఉంటుందో, సో, మీకు సంబంధించి మార్క్స్ ఉంటాయో, సో, అదే అన్నమాట. మీరు త్వరలో వెళ్ళినట్టయితే కొంతమందికి పాస్ అని చెప్పి అయితే ఇచ్చారు కదా! ఆ ఒక మార్క్స్ అయితే సరిపోదండి. 10థ్ క్లాస్ మార్క్స్ అయితే తీసుకెళ్ళాలి. దాంతో పాటు మీరు అప్లికేషన్ ఫార్మ్ తీసుకెళ్ళండి. మీరు ఎప్పుడైతే పోస్ట్ ఆఫీస్ నుంచి అప్లై చేసుకున్నారో, సో, అలా అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే మీ అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ ఉంటుందో, ఆ ప్రింట్ అయితే తీసుకోవాలి. మీకు వీడియో చివరిలో అప్లికేషన్ ఫార్మ్ కూడా ఎలా ప్రింట్ తీసుకోవాలని చెప్పేసి చెప్పబోతున్నానన్నమాట. దాంతో పాటే మీకు సంబంధించి ఆధార్ కార్డ్ పట్టుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అయితే గుర్తుపెట్టుకోండి, మీ అప్లికేషన్ ఫార్మ్‌లోని మీ యొక్క ఏదైతే 10థ్ క్లాస్ మార్క్స్ సిమ్‌లోని, మీ ఆధార్ కార్డ్‌లోని, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో ఈ నాలుగిట్లో కూడా మీకు సంబంధించి మీ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఏకంగా స్పేస్‌లు ఏం లేకుండా, లేకపోతే ఇంటి పేరు ఎనక, ఇంటి పేరు ముందు అలా కాకుండా, సో, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా 10థ్ క్లాస్ మార్క్స్ సిమ్‌లోని, అప్లికేషన్ ఫార్మ్‌లోని, ఆధార్ కార్డ్‌లోని, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్‌లో కూడా మీ నేమ్ ఏదైతే ఉందో, సో, మీ నేమ్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీ ఫాదర్ నేమ్ కానివ్వండి, యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అయితే అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూసారు కదా! ఆ తర్వాత మనకి నాలుగవదిగా కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డ్‌లోని ఉన్న అడ్రెస్‌ని పరిగణలోకి తీసుకుంటారు. మీ పర్మనెంట్ లోకల్ అడ్రెస్ కింద. ఒకవేళ మీరు కాకపోయినట్లయితే మీ ఆధార్ కార్డ్ అడ్రెస్ అయితే కరెక్ట్‌గా అయితే ఉందో చూసుకోండి. సో, మీరు 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్నట్టుగానే మీ ఆధార్ కార్డ్‌లో కూడా మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ ఉండేలా చూసుకోండి. మీరు అప్లికేషన్ ఫార్మ్‌లో ఇచ్చిన అడ్రెస్ గాను, అడ్రెస్ ఏదైతే ఉందో సో, అదే మీ యొక్క ఆధార్ కార్డ్‌లో కూడా ఉండేలాగా చూసుకోండనమాట. దాంతో పాటు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. మీరు ఇన్ కేస్ ఓబీసీ పెట్టినట్లయితే, మీరు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్‌కి పెట్టినట్లయితే, మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అయితే అడుగుతారండి. సో, మీకు సింపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది. మీకు ఎటువంటి ఓబీసీ అయితే అవసరమైతే లేదు. కొన్నిసార్లు ఓబీసీ అయితే అడుగుతారనమాట. మీరు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మాక్సిమం సరిపోతుంది. లేకపోయినట్లయితే ఓబీసీ సర్టిఫికేట్ కూడా చేయించుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మనకు గత 4, 5 సంవత్సరాల నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్‌తోనే సరిపోతున్నారనమాట. అయితే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎవరైతే ఓసీ క్యాస్ట్‌లో ఉండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరు ఉంటారో 5,00,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఓబీసీ సర్టిఫికేట్‌ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. దాంతో పాటే ఓబీసీ కూడా ఈ యొక్క 2025కి సంబంధించి ఓబీసీ అయితే అవసరమైతే ఉంటుంది. 2024 అయితే సరిపోవచ్చు. అది మీరు అక్కడైతే అడగాలి. బట్ రెన్యువల్ చేసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా గత 6 నెలల ముందు క్యాస్ట్ సర్టిఫికేట్ అయ్యే విధంగా చూసుకోండి. ఒక సంవత్సరం ముందైనా సరే సరిపోతుంది. వీలైతే మీరు ఖచ్చితంగా దాన్ని రెన్యూల్ అయితే చేసుకోండి. దాంతో పాటు మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కావాలండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండైతే ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్‌తో పాటు మీ రేషన్ కార్డ్ కూడా అడుగుతారు. సో, మీకు రేషన్ కార్డ్ అడిగినా అడగకపోయినా సరే, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గాని, రేషన్ కార్డ్ గాని ఏదో ఒకటి పట్టుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు ఇన్‌కమ్ ఎంత వస్తుందని చెప్పేసి. దాంతో పాటే మీకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్‌లోని ఆల్రెడీ మెడికల్ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్, ఇక దాంతో పాటు మీకు ఇతర సర్టిఫికేట్స్ సంబంధించి ఒక పర్టిక్యులర్ వీడియో చేసి పెట్టాను. సో, అది మన డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మెడికల్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్‌లో కావాలి, కంప్యూటర్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్‌లో కావాలి,
ఓకేనా? సో, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏ ఫార్మాట్‌లో కావాలని చెప్పేసి ఒక కంప్లీట్ వీడియో అయితే ఉందనమాట. సో, ఆ వీడియో చూడడానికి ట్రై అయితే చేయండి. మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే చివరి వీడియో ఎండ్ స్క్రీన్‌లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి. దాంతో పాటు మనకి మెడికల్ సర్టిఫికేట్ కావాలి. ఒక మెడికల్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫార్మ్ అనేది మనకి ఇంటర్నెట్‌లో దొరుకుతుంది. మీకు పీడీఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్‌లోని. ఆ పీడీఎఫ్ మీరు క్లిక్ చేసి మీరు మెడికల్ సర్టిఫికేట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, దాన్ని మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌లో గాని, లేకపోతే ప్రైవేట్ పెద్ద హాస్పిటల్‌లో గాని వెళ్లి చూపించుకొని చెకప్ చేసుకున్నట్లయితే మెడికల్ సర్టిఫికేట్ మీద ఆ డాక్టర్ అనేవారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళైతే మాత్రం అవన్నీ చెకప్స్ చేసి, స్టాంప్ ఏసి మీకైతే ఇస్తారనమాట. మీకు ఎలాంటి మెడికల్‌గా ఫిట్‌గా అయితే ఉన్నారని చెప్పేసి. అలాగే కొన్ని సెంటర్‌లో ఏదైతే కొన్ని డివిజన్స్‌లో కంప్యూటర్ సర్టిఫికేట్‌ని అయితే ఖచ్చితంగా అయితే అడుగుతున్నారండి. సో, కంప్యూటర్ సర్టిఫికేట్‌కి మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గరలోనే ఏదైతే కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఉందో అక్కడికెళ్ళి 2 నెలలు కానివ్వండి, 10 రోజులు కానివ్వండి, 45 రోజులు కానివ్వండి, నెల రోజులకు సంబంధించి కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్‌నయితే మీరు గాని అందించినట్లయితే, ఆ సర్టిఫికేట్ సరిపోతుంది. సో, అది మీరు అప్పటికప్పుడే చేయించినట్లయితే సరిపోతుంది. మీరు ఎంతో కొంత అమౌంట్ పే చేసినట్లయితే, వాళ్ళే మీకు 10 డేస్ ట్రైనింగ్ అయితే ఇప్పించి, అక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్‌నయితే ఇచ్చేస్తారనమాట. ముందుగా కంప్యూటర్ సర్టిఫికేట్ ఇవ్వమన్నా సరే వాళ్ళైతే ఇస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. అదైతే మీరు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. దాంతో పాటే మీకు అన్ని ఫార్మాట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్‌లో ఉండాలి, అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్‌లో ఉండాలని చెప్పేసి. సో, వీడియో చేసి పెట్టాను. అది చూడడానికి ట్రై చేయండి. దాంతో పాటే మనకి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా కావాలండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఒక 8 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు 8 నుంచి మనకి 16 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలైతే ఖచ్చితంగా తీసుకుంటారు. సో, మనకి ప్రతి అప్లికేషన్ ఫార్మ్ మెడికల్ సర్టిఫికేట్‌లో సో, ఇలా అన్నిట్లో కూడా మనం వాళ్ళిచ్చే అప్లికేషన్ ఫార్మ్స్‌లో కూడా నో ఇన్‌కమ్ అని చెప్పేసి, సో, రెసిడెన్స్‌లోని సో, ఇలాగా వాళ్ళు రకరకాల అప్లికేషన్ ఫార్మ్స్ అయితే ఇస్తారనమాట. నింపేసి సైన్ చేసి తీసుకురమ్మని చెప్పేసి. సో, మరి అలాంటి అప్లికేషన్ ఫార్మ్‌లో మీరైతే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోనైతే అంటించాలి. అయితే మీరు ఖచ్చితంగా కూడా మీరు ఒక 8-16 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవి కూడా రీసెంట్‌గా తీసుకున్న ఒక నెల, 2 నెలలు లేకపోతే ఇప్పుడు మీరు తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలయితే మాత్రమే అవి చెల్లుతాయన్నమాట. ఇతర పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలయితే అవి చెల్లవు. దాంతో పాటే మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అవి ఏవి కూడా జెరాక్స్ తీసుకెళ్ళకూడదు. కంప్యూటర్ సర్టిఫికేట్ జెరాక్స్ తీసుకెళ్ళకూడదు. 10థ్ క్లాస్ మార్క్స్ మెమో కానివ్వండి, ఆధార్ కార్డ్, క్యాస్ట్ గాని ఏది కూడా తీసుకెళ్ళకూడదు. మీరు అన్ని ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్‌తో పాటు మీరు వన్ సెట్ ఆఫ్ జెరాక్స్ తీసుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఎందుకన్నట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు జెరాక్స్ తీసుకోవడానికి జెరాక్స్ షాప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు జెరాక్స్‌లో తీసుకుంటారు. ఒరిజినల్స్ తీసుకుంటారంటే ఫస్ట్ ఒరిజినల్ తీసుకొని వెరిఫికేషన్ చేసి, ఆ వెరిఫికేషన్ పూర్తయిపోయిన తర్వాత వన్ సెట్ ఆఫ్ జెరాక్స్ అయితే మీకు ఇస్తారనమాట మీ చేతికి. అదే మీ చేతి నుంచి వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి, మార్క్స్, మీకు డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో సో, మీ ఫాదర్ నేమ్, మీ నేమ్ అన్నీ కూడా కరెక్షన్ చేస్తారు. సో, అలాగే మనకి కంప్యూటర్ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారండి. మనకింకా ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే ఉంది. మీరు ఇంకా ఎడిట్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే ఎడిట్ చేసుకోండి. సో, మనకి ఇవాళతో అయితే ఎడిట్ ఆప్షన్ క్లోజ్ కూడా అయిపోతుంది. సో, మీరు వెంటనే వెళ్లి ఎడిట్ చేసుకోండి. సో, అందుకే మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే కరెక్షన్ చేసుకోండి. అన్నీ కూడా మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలోని, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్‌లోని ఏదైతే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్‌లో అయితే సేమ్ అయితే ఉండాలన్నమాట. అప్లికేషన్ ఫార్మ్‌లో అయితే ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా సరే, ఆ మిస్టేక్స్ ఉన్నప్పటికి కూడా రిజెక్ట్ చేస్తారనమాట. సో, అందుకే మీరు ఎలాంటి చిన్న మిస్టేక్ కూడా అనుకో చిన్న స్పేస్ గానివ్వండి, లేకపోతే చిన్న ఏదైనా సరే స్పేస్ గానివ్వండి, లేకపోతే ఏమైనా ఇంటి పేరు కానీ స్మాల్ లెటర్‌లో ఉండడము, లేకపోతే ఇంటి పేరు చిన్న 1 లెటర్ ఉండడము, లైక్ కే అనుకోండి. సో, మీకు మీ ఇంటి పేరు జస్ట్ ఏదేదో అనుకుంటే కే అనుకుంటే జస్ట్ ఫస్ట్ లెటర్ మాత్రం ఉండడము, లేకపోతే ఇంటి పేరు ఎనక ఉండడము. సో, అలా చేసినట్లయితే మీరు ఖచ్చితంగా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజెక్ట్ అయిపోతారు. మీ 10థ్ క్లాస్ మార్క్స్‌లో ఏ విధంగా అయితే మీ పేరుందో, అదే విధంగా అప్లికేషన్ ఫార్మ్‌లో అదే విధంగా ఆధార్ కార్డ్ ఉండేలా చూసుకోండి. సో, దీంతో పాటు ఇంకా మనకి పోస్టల్ డీటెయిల్స్ సంబంధించి రిజల్ట్ అనేది మరొక 10 డేస్‌లో అయితే మనకి రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వబోతుందండి. మార్చి చివరి తారీఖుల్లో ఖచ్చితంగా 20 తారీఖు నుంచి 30 తారీఖు మధ్యలో ఖచ్చితంగా మనకి పోస్టల్ డీటెయిల్స్ సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారండి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే. మీరు సింపుల్‌గా అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌కైతే వచ్చి చెక్ చేసుకోవచ్చు. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కైతే వచ్చి ఇక్కడ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇంకా ఇచ్చారు కదా! ఎనేబుల్‌లోనే. ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎడిట్ ఆప్షన్ అయితే అయితే ఉంది. సో, అప్లికేషన్ ఫార్మ్ ఒకవేళ మీరు ప్రింట్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడే మీరు క్లిక్ చేసి అప్లికేషన్ ప్రింట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫార్మ్‌నయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఎడిట్ కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో, కింద మీకు ఇవాల్టి ఎడిట్ ఆప్షన్ క్లోజ్ అయితే అయిపోతుంది. సో, దాంతో పాటు మీకు రిజల్ట్ కూడా ఇది 2024కి సంబంధించి రిజల్ట్ అన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ రిజల్ట్స్ అన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. 2026కి సంబంధించి రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో, ఇదే విధంగా 2025కి సంబంధించి కూడా ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. సో, ఫేజ్ 1కి సంబంధించి సో, రిజల్ట్స్ అనేవి మనకి రిలీజ్ చేస్తారనమాట. ఇక్కడ ఇదే సెక్షన్‌లో ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీ స్టేట్ ఎంచుకొని ఏపీ అయితే ఏపీ, మీ డివిజన్ విశాఖపట్నం అయితే విశాఖపట్నం. సో, అలా ఎంచుకుంటే మీకు ఫస్ట్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది.
సో, ఫస్ట్ లిస్ట్‌నైతే మీరు ఎంచుకుంటారనమాట. సో, ఇదండి మనకి పోస్టల్ డీడీఎస్ సంబంధించి రిజల్ట్, ఎడిట్ ఆప్షన్ దాంతో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో, అంతనా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఏదైతే పోస్ట్ ఆఫీస్ వచ్చిందో, సో, ఆ పోస్ట్ ఆఫీస్‌కైతే వెళ్లి అక్కడికెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు. కంప్లీట్ చేసుకున్న వెంటనే కూడా మీకు జాబ్‌కైతే రమ్మని చెప్పేసి పలానా డేట్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేటు. సో, మీకు ఎక్స్‌ట్రా మీకు మొత్తం 7 డేస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో, మీకు 7 డేస్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీకు మళ్ళీ 7 డేస్ అయితే ఇస్తారు. ఇన్‌కేస్ మీరేమన్నా ఫెయిల్ అయిపోయినట్టయితే. సో, మొత్తం మీరు ఒక 15 డేస్‌లోపు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో, అంత లేట్ అవ్వడం కన్నా, అంత టెన్షన్ పడడం కన్నా ఇప్పుడే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే ఉంటుందనమాట. సో, మిగిలిన డౌట్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటే కామెంట్ చేసి లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. అందరికి కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి షేర్ చేయండి. ఎవరైతే పోస్ట్ జాబ్‌కి అప్లై చేసుకున్నారో అందరికి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటేనే పోస్టల్ జీడీకి సంబంధించి ఇలాంటి అప్డేట్స్ ఖచ్చితంగా వీడియో చేసి అప్డేట్ జరుగుతుందనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.